ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమన్న ప్రశాంత్ కిషోర్ పై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్యాకేజ్ తీసుకొని పీకే నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకు అంత కక్ష అంటూ నిలదీశారు. సమాచారం ఏం న్యాయం చేయాలా, ఎలాగానికి బలోపేతం చేయాలా, ఆయన ఎలా బలోపేతం చేయాలని ఆయన చూసుకున్నాడు. జగన్మోహన్ వచ్చారు, నాకు సమాచారం కాదు, నాకు అమరావతి కాదు ముఖ్యం, రాష్ట్రం అంతా నాకు ముఖ్యం. అందుకు ఆయన విజయం చెప్పాడు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల దానికి ఒక ధైర్యం ఇవ్వాలి అని సంక్షేమం పెట్టాడు. ఎడ్యుకేషన్ అనేది సిస్టమ్ డెవలప్ చేస్తే ఈ దేశానికి ఇది అసెట్ అవుతుంది, రాష్ట్రానికి ఇది పెట్టుబడి అవుతుంది, ఇది వెల్ఫేర్ కాదు అని చెప్పి దాన్ని నమ్మాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, టీచర్స్ లో బిల్డింగ్ కెపాసిటీ పెంచాడు, డిజిటలైజేషన్ చేశాడు. ఇవాళ గవర్నమెంట్ కాంపిటీషన్ లో మన విద్యార్థికి వచ్చి సస్టైన్ అయ్యేటట్టు కింద నుంచే ఫౌండేషన్ నుంచే ఇవాళ ఏర్పాటు చేశాడు. ఇలా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ ఉండాలని ఆ కార్యక్రమం చేశాడు. రైతు ప్రోత్సాహం తీసుకొచ్చాడు, రైతులకు బలోపేతం చేస్తూ వాళ్ళకి అన్ని కూడా డోర్ స్టెప్ కి తీసుకెళ్ళాలని ఆలోచించి ఆ కార్యక్రమం చేశాడు. ఆయన ఆలోచన అది. చంద్రబాబు నాయుడు ఆలోచన అమరావతి దోపిడీ సామాజిక బలోపేతం ఇది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టు అధికారులు వచ్చి దానికి తగ్గట్టు 1,20,000 కోట్లకి ఇచ్చి ఒక ప్రణాళిక తయారు చేసి అమరావతికి ఇచ్చారు. అది 20 సంవత్సరాలు తయారవుతున్న 15 సంవత్సరాలు అవుతుంది. అది ఒక 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అయిపోతుంది. అప్పుడు రాష్ట్రం మొత్తం అంతా కూడా దోచి వచ్చని ప్లాన్ చేశారు. చంద్రబాబు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి చాలా కాదు, మనంతా చాలా పావుడితోని మన తాలూకా ఇది పర్ క్యాపిటా చాలా తక్కువగా ఉంది, ఈ పర్ క్యాపిటాని పెంచాలి. 1,50,000 కాదు, మన నేషనల్ యావరేజ్ దాటి దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు 2,20,000 వచ్చింది. అది ఆయన వచ్చేసాడు. ఇది వస్తుంది కాదు చెప్పండి, నేను చెప్తున్నా అబద్ధాలా? అది నాయకుడు తాలూకా విజన్ బట్టి ఉంటుంది. ఆయన పరిగెట్టాడా? ఆఫీస్లో కూర్చొని డైరెక్షన్ ఇచ్చే అధికారులతో మాతో పని చేయించాడైనా, అది లీడర్షిప్. లీడర్ కాలం కలగా ఈ కార్యక్రమాలు ఇదంటే ఇది అమరావతి అంటే అయిపోతుంటే అది ఆదాయం 1,00,000 కోట్లు వచ్చేది. ఎలాగొచ్చేస్తుంది? అవిటీస్ మేము చెవులో పోగొట్టుకున్నామా? రాష్ట్రంలో ప్రజలందరూ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ ఎప్పుడు పుట్టిందండి? ఎన్ని వందల సంవత్సరాలు అయింది హైదరాబాద్? విశాఖపట్నం ఎప్పుడు పుట్టింది? ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని 10 సంవత్సరాలు విశాఖపట్నం పుట్టి? వీటికి కావాల్సిన ఇంపాక్టులు కొద్దిగా వాల్యూ చేస్తే ఆటోమేటిక్గా నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎలాగైపోతుంది? చిన్నపిల్లలకి ఏదో పాలు తాగుతుండే చెప్పేమో నమ్మారు. ఒకసారి అమ్మ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి అప్పుడే పుట్టిన బిడ్డ నేను తాగేసాను నిజం అనుకున్నారు. అంతమంది మోసపోయారు, మళ్ళీ అందుకే చీకొట్టారు. రేపు ఎన్నికలు అయిపోతే మొత్తం ట్రీట్మెంట్ పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అధికారులతో ఆత్మస్థైర్యంతో మనం వద్దు. ఎందుకంటే 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే అధికారులు ఇక్కడ అది బీఆర్ నుంచి చేసుకుంటారు. ఎన్నికల ఆఫీసర్ని లేకపోతే పరిశోధన చేస్తారా, చెన్నై నుంచి చేస్తారా? ఎవరైనా ఇక్కడ పనిచేసి ఉంటారు కదా. లేదంటే హెరిటేజ్ నుంచో రామోజీ దీన్ని ఉందో చెప్పాను కదా మీకు, చిట్ ఫండ్ నుంచి వేసేయాలి, భారతదేశం నుంచి వేసేయాలి. అది రాసి మా తల్లి అలా రాసి 2 వేసి ఉండింది. ఓ రాయమ్మ నీ మాట ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి గారు రాసి రాసి అప్పుడు ఒకరు ఇద్దరు పాయింట్అవుట్ చేసి ఇది తప్పు అని చెప్తే డెఫినెట్గా ఎలక్షన్ ఏ నిర్ణయం తీసుకుని ఉపయోగ చేస్తాం చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ నేను నో అనడానికి వీలు లేదు. అభిప్రాయం చెప్పడం వరకు అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. ఆ విషయాన్ని చెప్తామని మిమ్మల్ని పిలిచాను దయచేసి. అందుకే 2సార్లు వచ్చిన బాబు మీకోసారి నమస్కారం బాబు బై బై సీ అని చెప్పాం. నేను చెప్తే కదా వాడికి వెళ్ళావు, నాకు అక్కర్లేదు అనుకుంటేనే వాస్తవం కాదా? మనస్సాక్షిగా నీ మనస్సాక్షి తెలుసు, మా మనస్సాక్షి తెలుసు. ఎందుకు ఇవన్నీ లేబర్ డెఫినేషన్ తెలియదా మాకు? ప్రొవైడ్ వాట్ మ్యాన్ ప్రొవైడ్ ఏంటి? ప్రొవైడ్ దేనికి ప్రొవైడ్? చంద్రబాబు ప్రొవైడర్, మ్యానిపులేటర్, మేనేజ్మెంట్. కాబట్టి లీడర్లు అనుకునే వాళ్ళు నాయకత్వం వహిస్తున్నప్పుడు
దళితులను ప్రయోజనాలు దళిత ఆలోచనతో ఉంటే ఆ వ్యవస్థ కానీ ఆ ప్రభుత్వాలు కానీ బాగుపడతాయి. కుటుంబంలో మనం అనుకో బాగుపడాలంటే మనం స్ట్రీమ్లైజ్ చేసుకుంటూ అవుతుంది. ఇవాళ వచ్చి అప్పులు తెచ్చారు అంటున్నారు. మరి అప్పులు తెచ్చిన 4,000 రూపాయలు బ్యాంక్ ఎక్కడి నుంచి ఇస్తావు? 5,000 రూపాయలు బ్యాంక్ ఎక్కడి నుంచి ఇస్తావు? 6,000 రూపాయలు బ్యాంక్ ఎక్కడి నుంచి ఇస్తావు?